హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమా. సో ఈరోజు మన పంచాయతీలో విషయం ఏమిటి అంటే, రవితేజ గారికి షూటింగ్ చేస్తూ ఉండగా ఒక చిన్న ఫ్రాక్చర్ లాగా అయిందండి. సో దాని తర్వాత యశోదకి తీసుకెళ్లారు, ఒక సర్జరీ కూడా చేయడం జరిగింది. 6 వీక్స్ వరకు రెస్ట్ తీసుకోవాలి, ఎలాంటి షూట్స్ చేయకూడదని చెప్పడం జరిగింది. సో మీరు రీసెంట్గా చూస్తే మన మిస్టర్ బచ్చన్ తర్వాత ఇది నెక్స్ట్ మూవీ 75th మూవీ అండి. ఎస్, 75th మూవీ. ఇంకా వర్కింగ్ టైటిల్ అదే ఉంది, దానికి ఇంకా ఏమీ నేమ్ పెట్టలేదు. 75th మూవీ రవితేజ గారిది. ఇలా షూట్ జరుగుతున్నప్పుడే ఆయనకి దెబ్బ తగలడం జరిగింది. బట్ ఇప్పుడు మొత్తం అంతా క్యాన్సిల్ చేశారు. ఒక 6 వీక్స్ వరకు మళ్ళీ షూట్కి రావద్దని చెప్పడం జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి భోగోపురం రవి గారు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా ప్రెస్టీజియస్గా ఈ మూవీ కూడా చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. కానీ ఈ టైంలో ఇట్లా జరగడం అనేది చాలామంది అరే షూటింగ్ ఆగిపోయింది అని చెప్పి అనుకున్నప్పటికీ ఆయనకి మేజర్ కాదు, ఒక చిన్న మైనర్ సర్జరీయే జరిగింది. కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు. సో ఒక 6 వీక్స్ తర్వాత మళ్ళీ దీన్ని సినిమా షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ కొన్ని ముందు స్టార్టింగ్ చిన్న షూట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఏమన్నా స్టంట్స్ కానీ అలాంటి వాటివి కొంచెం తగ్గించి చేయడానికి మూవీ యూనిట్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఏదేమైనా సరే రవితేజ గారు గెట్ వెల్ సూన్, తొందరగా బయటికి రావాలి. సో ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ. నేను మేము థ్యాంక్ యూ.